చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విజయవాడ పైపుల రోడ్ సెంటర్లో కూటమి మేనిఫెస్టో ప్రతులను వైఎస్ఆర్సీపీ శ్రేణులు తగులబెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి 2,75,000 కోట్లను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ప్రజలకు అందిస్తే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను గాలికొదిలేశారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ మేనిఫెస్టో పత్రాలతో పాటు అప్పట్లో ప్రచురితమైన ఏవైతే పత్రికా కథనాలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా దహనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఈ నిరసన అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మల్లాది విష్ణు ఉన్నారా, అయితే మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. సరే, రెండేళ్లైంది ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. కానీ చంద్రబాబు గారు మాత్రం సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని అంటున్నారు. మీ నిరసన ద్వారా ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు ప్రభుత్వంపై? 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల ప్రసంగాల్లో కానీ, ఎన్నికలకు ముందు కానీ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పాడు, ఇంటి పన్నులు పెంచడం అని చెప్పాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అని చెప్పాడు. ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలుగా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడు? ఒక క్యాలెండర్ తయారు చేశారు. ఫలానా మాసంలో ఫలానా విధంగా మేము అమ్మఒడి ఇస్తాము, చేయూతనిస్తాము, ఆసరా ఇస్తాము అని వివరంగా ఒక పరిపాలన అంటే ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అది ఎన్నికల మేనిఫెస్టో అంటే. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట అంటే దానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్లో 2,75,000 రూపాయలని నేరుగా డీబీటీ ద్వారా అందరికీ అందించాము. ఈరోజు ఏంటి? సూపర్ 6 బస్సులు పూర్తిగా తిరగవు, సిలిండర్లు పూర్తిగా రావు, అలాగే ఇంటింటికి ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు. బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని చెప్పి ఏదైతే మేము చెప్పామో అది అక్షరాల ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలుగా జరుగుతోంది. మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం, చెప్పండి, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా మహిళల పేరుతోనే పథకాలు ఇచ్చారు, వారు సంక్షేమం ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎలాంటి మోసం చేసింది? ముఖ్యంగా ఇక్కడ యువత కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని అంటున్నారు. మీరు ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 2 ఏళ్ళు గడిచింది ఈ ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్ల నుంచి కూడా వ్యక్తిగత దోషణలు తప్ప ప్రజలకి ఓటేసినటువంటి ప్రజలకి మేలు చేసినటువంటి దాఖలాలు ఏ వర్గానికి కూడా న్యాయం చేయాల. సరే, మీరు ఇది ఫుల్ఫిల్గా చేశారని చెప్పండి. ఇది 2 ఏళ్ళు అయిందని వాళ్ళు ఏదో సంబరాలు కూడా చేసుకుంటున్నారు కదా. మీరు కనీసం మేము ఇస్తానన్న హామీ ఇదిగో ఈ పథకం మేము ఫుల్ఫిల్గా ఈ 2 సంవత్సరాల కాలం నుంచి ప్రజలకు ఇచ్చామనేటువంటి చెప్పేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో పాలన చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఓటేసావురా బాబు, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎందుకని కాదని ఓటు వేసామా అనేటువంటి బాధలో ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా విస్మరించి ప్రజలు మోసం చేసింది. ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.